హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్రంలో ఉత్తరప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము వీళ్లకు పొలిటికల్ మెంటార్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దేశంలో ఉన్న ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ మరీ ముఖ్యంగా బ్రాహ్మణికల్ ఐడియాలజీని సమాజంలో భయంకరంగా చూపించే ప్రయత్నం చేస్తుందో అవునని చెప్పక తప్పదు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ ఏదైతే ఉందో, ప్రీవియస్లీ దగ్గరగా 8,000 మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన స్కూల్ గోయింగ్ పిల్లల్ని తీసుకెళ్ళి కుంభమేళాలో మొత్తం అక్కడ చూపించి ఆ కుంభమేళాలో స్నానాలు చేయించి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే, వాళ్ళకు చిన్నప్పటి నుంచే సనాతన ధర్మం పట్ల రిలీజియన్ పట్ల లేకపోతే ట్రెడిషన్స్ పట్ల వాళ్ళకి ఒక అవగాహన పెరగాలనే ఒక ఉద్దేశంతో విద్యాభారతి సంఘ పరివార్ యొక్క వింగ్ విద్యా విభాగాన్ని చూసేటువంటి వింగ్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ యొక్క విద్యాభారతి వాళ్ళు పిల్లలందరినీ తీసుకెళ్ళి కల్చర్తో ఫెమిలియారిటీ పెరగడం కోసం తీసుకెళ్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అక్కడ వెళ్ళిన వాళ్ళల్లో ఎస్సీస్ ఉన్నారు, లేకపోతే బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ బీజేపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అగ్రవర్ణాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలి, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి, ఇంకా కుదిరితే వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళి దేశాన్ని వెళ్ళాలి. అందుకని అగ్రవర్ణాలకు సంబంధించిన పిల్లలు కల్చర్తో ఫెమిలియారిటీ ఉండద్దు. అగ్రవర్ణాలు మరీ ముఖ్యంగా బ్రాహ్మిన్స్, ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ని నడుపుతున్న బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇలా వెళ్ళి మునగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు కుంభమేళాలో జరుగుతున్న కల్చర్తో ఫెమిలియారిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ దళితులు వెనకబడిన వర్గాల పిల్లలు మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉందని గ్రహించిన విద్యాభారతి వాళ్ళు గతంలో జనవరి నెలలో దగ్గరగా ఒక 8,000 మంది బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పిల్లల్ని, అందులో కూడా మెజారిటీ దళిత పిల్లల్ని తీసుకెళ్ళి ఆ కుంభమేళాలో ముంచే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10th వరకు 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10th వరకు దగ్గరగా భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రైబల్ పీపుల్ని 25,000 మంది ట్రైబల్ పీపుల్ని కుంభమేళాలో తీసుకొచ్చి ఆ పరిపూర్ణమైన ఆ కుంభమేళాలో స్నానం చేయించి వాళ్ళ మొత్తాన్ని రిలీజియన్ని, కల్చర్ని, ట్రెడిషన్ని కాపాడే దాంట్లో ప్రయత్నంలో భాగస్వామ్యులు చేయాలనే ఒక ఉద్దేశంతో అగైన్ ఆర్ఎస్ఎస్ యొక్క అఫిలియేటెడ్ వింగ్ ట్రైబల్ వింగ్ ఏదైతే ఉందో, అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ అనేసి ఆ పర్టికులర్ వింగ్ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రైబల్ పీపుల్ని కుంభమేళాకి 25,000 మందిని తీసుకెళ్ళి వాళ్ళని కల్చర్ని కాపాడేదానికి, రిలీజియన్ని కాపాడేదానికి, ట్రెడిషన్ని కాపాడేదానికి ట్రైన్ ఇచ్చి సంఘ పరివారం మరీ ముఖ్యంగా బ్రాహ్మణికల్ ఐడియాలజీని పెంచి పోషించి వాళ్ళని పెద్దోళ్ళని చేసే ప్రయత్నంలో భాగంగా కుంభమేళాలో 25,000 మంది ట్రైబల్స్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. అంతకుముందు 8,000 మంది స్కూల్ గోయింగ్ చిన్న పిల్లల్ని కూడా ఈ సంఘ పరివార్ భావజాలం వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అనామకులైనటువంటి ట్రైబల్ పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ ఈ సంఘ పరివార్ భావజాలాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ ఎజెండాని మోసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వేరే సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, మళ్ళీ బ్రాహ్మిన్స్ అందరినీ, దేశంలో ఉన్న బ్రాహ్మిన్స్ అందరినీ తీసుకెళ్ళి ముంచే ప్రయత్నం చేస్తున్నారా? లేదు. ట్రైబల్స్ని ముంచాలా, ఓబీసీలని ముంచాలా, లేదు అంటే స్కూల్ గోయింగ్ పిల్లల్ని ముంచాలి, అది కూడా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అందులో కూడా మరీ ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ పిల్లల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో బీజేపీ తనకు వచ్చినటువంటి అధికారాన్ని గత వందల వేల సంవత్సరాలుగా ఏదైతే ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఉందో, ఆర్ఎస్ఎస్ కంటే ముందు టెంపుల్ సెంట్రిక్గా జరిగినటువంటి రాజకీయాల్లో ఒక బ్రాహ్మణ మతానికి సంబంధించినటువంటి ఆచారాల ప్రకారం రాజకీయాలు నడిపే ప్రక్రియ ఏదైతే ఉందో, ఇప్పుడు అఫీషియల్గా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వంలో కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఇలా ఎస్సీస్ని, బీసీలని, ఎస్సీలని, బీసీలని, తర్వాత ట్రైబల్ పీపుల్ని తీసుకెళ్ళి ఇలా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముంచడమే తప్ప వాళ్ళని ఒక సాధికార వైపు దిశగా, లేకపోతే వాళ్ళని రాజకీయంగా ప్రమోట్ చేసే విధంగా, లేకపోతే వీళ్ళని సంఘ పరివార అధ్యక్షులను చేయరు. చూడండి, ఆర్ఎస్ఎస్ హెడ్ని చేయరు, వీళ్ళని ప్రధానమంత్రులను చేయరు, వీళ్ళని కేంద్రంలో హోంమంత్రిని చేయరు, కేంద్రంలో డిఫెన్స్ మంత్రిని చేయరు. చూడండి ఈ సెక్షన్స్. ఎవరినైతే ఈ 25,000 మందిని అంతకుముందు 8,000 దళితులను తీసుకెళ్లారో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని మహా అయితే ప్రెసిడెంట్ ఇస్తారు, రబ్బర్ స్టాంప్. వీళ్ళు పాస్ చేసిన బిల్లుల మీద ముద్ర వేసుకునేదానికి ప్రధానమంత్రి పదవి ఇవ్వరు, సంఘ పరివార అధ్యక్షుల్ని చేయరు.
రాజకీయంగా బెటర్ పొజిషన్స్లో కూర్చోబెట్టరు. కానీ వీళ్ళు తీసుకెళ్ళి కుంభమేళాలో వీళ్ళను ముంచి వీళ్ళను ఓట్లేసే సాధనాలుగా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సంఘ పరివార్ యొక్క భావజాలాన్ని పెంపొందించే ప్రయత్నంగా చేయడం తప్ప వీళ్ళు ఈ రకంగా మునగటం వల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఏం లేదు. మళ్ళీ అదే వెనకబాటుతనానికి అదే వీళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలను మోసేకి ప్రచారకులుగా, కార్యకర్తలుగా ఉంటాం తప్ప ఇంకోటేం కనపడట్లే ఇక్కడ. తర్వాత ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో కూడా జనరల్గా బేసిక్గా దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ట్రైబల్ కల్చర్కి ఈ ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి బ్రాహ్మణికల్ కల్చర్కి చాలా కాంట్రాస్టింగ్ ఉంటుంది. ట్రైబల్ కల్చర్ అండ్ బ్రాహ్మణికల్ కల్చర్ రెండు ఒకటి కాదు. ట్రైబల్ కల్చర్ కంప్లీట్లీ నేటివ్ కల్చర్ అండ్ ఐసోలేటెడ్ కల్చర్ వాళ్ళది. కానీ వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఫోల్డ్లోకి మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అండ్ బ్రాహ్మణికల్ ఫోల్డ్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఇలా తీసుకొచ్చి వాళ్ళని ఈ మెయిన్ స్ట్రీమ్ బ్రాహ్మణికల్ కల్చర్తో అసిమిలేట్ చేసుకునే ప్రయత్నం చాలా బలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ఏదైతే 25,000 మంది ట్రైబల్స్ని తీసుకెళ్ళి అక్కడ కుంభమేళాలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక కొటేషన్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు, తుమ్ మైనే ఏక్ రక్త్, నీది నాది ఒకటే రక్తం. అంటే ఇప్పుడు వరకు ట్రైబల్ పీపుల్ ఆర్ఎస్ఎస్ పీపుల్ యొక్క రక్తం ఒకటి కాదని క్లియర్ డిఫరెన్స్ ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నీ రక్తం నా రక్తం ఒకటే రక్తం అనే ఒక నినాదంతో తీసుకెళ్ళి వీళ్ళందరినీ అక్కడ ముంచే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. అంటే వీళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ట్రైబల్స్ని, దళితుల్ని, ఓబీసీలని ఎంత దారుణంగా వాడుకుంటున్నారో చూడండి. ఇక్కడ ఒక కంప్లీట్గా వీళ్ళ రాజకీయ ఎజెండా ప్రకారం ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఉన్న రకరకాల కల్చర్స్ మొత్తాన్ని వీళ్ళ నినాదమే చూడండి. మీది మాది ఒకటే రక్తం అంటున్నారంటే దేశంలో క్లియర్ కట్గా ఉన్న డైవర్సిటీ ఏదంటే ఆ డైవర్సిటీ మొత్తాన్ని చంపేసేసి ఒక బ్రాహ్మణికల్ ఐడెంటిటీ సొసైటీగా మార్చే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరినీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వెళ్ళే క్రమంలో కూడా ట్రైబల్ ఫోక్ డ్యాన్స్, ట్రైబల్ ఫోక్ ఆర్ట్ మొత్తాన్ని కూడా ప్రదర్శించుకుంటూ అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బిగినింగ్లో వాళ్ళ ఫోక్ డ్యాన్స్ అవనివ్వండి, వాళ్ళ ఫోక్ కల్చర్ మొత్తాన్ని గౌరవంగా తీసుకెళ్తున్నట్టు ఉండాలి. కానీ అల్టిమేట్ హిడెన్ ఎజెండా ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాలో వీళ్ళని భాగస్వాములుగా చేసుకోండి, రాజకీయ పావులుగా వాడుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్తో రాజకీయంగా దాన్ని ఏమంటారు, తన ఆధిపత్యాన్ని బలపరుచుకునే ప్రయత్నంలో భాగంగా ట్రైబల్స్ని వాడుతుంటే ఇంతకుముందు చిన్నపిల్లల్ని, మరీ ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లల్ని వాడే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండ్ ఆర్ఎస్ఎస్ ఈ కుట్ర చేస్తూ ఉంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జైల్స్లో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలంగా పెంచి ప్రమోట్ చేసేటువంటి పాంచజన్యం యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజర్ అనే ఒక మ్యాగజైన్, పాంచజన్యం అనే ఒక పత్రికని, ఈ రెండింటిని కూడా ఛత్తీస్గఢ్ జైల్స్లో ఉన్నటువంటి ప్రతి జైలు లైబ్రరీలో పాంచజన్యం యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజర్ మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీల డేటా అది చదివించేసి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ యొక్క భావజాలానికి దగ్గర చేసి బ్రాహ్మణికల్ ఐడియాస్ని, బ్రాహ్మణికల్ డామినేషన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా జైల్స్ నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని పూనుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఏమో వెనుకబడిన వర్గాల్ని కుంభమేళాని తీసుకెళ్లి కుంభమేళాలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క జైల్స్లో ఉన్న ఖైదీలకేమో పాంచజన్యం తర్వాత ఆర్గనైజర్ మ్యాగజైన్లు ఇచ్చి చదివించి వాళ్ళందరినీ మళ్ళీ వీళ్ళ భావజాలాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ ఎజెండా వెరీ క్లియర్, బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఎజెండా వెరీ క్లియర్. దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల, మతాల యొక్క ఐడెంటిటీ మొత్తాన్ని దెబ్బకొట్టేసేసి దేశం మొత్తాన్ని కొద్దిమంది ఈ బ్రాహ్మణికల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా జరుగుతుంది. దానికోసం జైళ్లను వదలట్లా, ఈ కుంభమేళా లాంటి ఈవెంట్లను ఆర్గనైజ్ చేసేసి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వదలట్లా, ఎక్కడో మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఉంటే ట్రైబల్ సమాజాన్ని కూడా వదలకుండా కుంభమేళాకి తీసుకెళ్ళి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి కుంభమేళాలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలతో వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళ లిటరేచర్ మొత్తాన్ని చదివించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, నాట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తన దేశం మీద తన పట్టు సాధించడం కోసం ఇప్పుడు ఉన్న అనుకూలమైన వాతావరణం, రాజకీయంగా అనుకూలంగా వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా తన పీఠాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా ప్రస్ఫుటంగా చేస్తున్నది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.